దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. రెడ్ టీవీ భక్తి వేదముద్ర న్యూమరాలజీ సంయుక్త నిర్వహణలో అలాగే వాచస్పతి వైదిక సంస్థాపనం ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు 6వ రోజుకి చేరుకున్నాం. ఇవాళ మనకి అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే గనక త్రిపురాత్రయంలో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాసనా దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపజేస్తారు. లలితా త్రిపుర సుందరీ దేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసనలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు. శ్రీచక్రానికి కుంకుమార్చన చేయాలి. లలిత అష్టోత్తరంతో పూజించాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసనలకు పూజ చేయాలి. నైవేద్యం పులిహార నైవేద్యంగా పెడితే అమ్మవారికి చాలా ఇష్టంట. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత 3 రూపాల్లో ఉంటారు. స్థూలం అంటే భౌతికం, ధ్యాన శ్లోకాలలో వివరించబడింది. బహిర్యాగంతో పూజించబడతారు. సూక్ష్మ అంటే సున్నితం, మూల మంత్రాలతో వివరించబడింది. జపంతో పూజించబడతారు. పరము అంటే మహోన్నతం, అంటే అంతర్యాగం, యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజింపబడతారు. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయి అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారము. ఇచ్ఛాశక్తి అంటే వామదేవి, బ్రహ్మ యొక్క దేవేరి. జ్ఞానశక్తి అంటే జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి. అలాగే క్రియాశక్తి రౌద్రి, శివుడి యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థం. సృష్టి స్థితి లయలు దేవి యొక్క ఆటలు. మరి అలాంటి ఆట మనం చిద్విలాసంగా చిరుమందహాసంతో, ఎటువంటి స్ట్రెస్ అంటాం చూసారా మనము, అలాంటి స్ట్రెస్సే లేకుండా అమ్మవారు ఎంత చక్కగా నవ్వుతూ పరిపాలిస్తారో మన కుటుంబాన్ని మనం కూడా అంతే చక్కగా నవ్వుతూ, చిరునవ్వుతో, చిరుమందహాసంతో మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనం కనిపిస్తూ ఉంటే ఆ దేవతకి మనకి తేడా లేదనే చెప్పాలి. నిజంగా ఆడవాళ్ళగా పుట్టడం మన అదృష్టం. ఎందుకు అనంటే గనక ప్రతి ఒక్కళ్ళు కొంచెం చక్కగా రెడీ అయ్యామనుకోండి, అబ్బా అమ్మవారిలా కనిపిస్తున్నారండి వాళ్ళ మీరు అని అంటారు. అది మగవాళ్ళకి ఎక్కడ దక్కుతుంది చెప్పండి అదృష్టం. కాబట్టి చక్కగా అందరం కూడా చిరుమందహాసంతో నవ్వుతూ, ఎలాంటి స్ట్రెస్ అనేది లేకుండా, సంసారం సాగరంలో ఎన్నో ఉంటాయి బాధలు, అన్నీ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు, కానీ నవ్వుతూ ఉండడానికి, అవన్నీ మర్చిపోవడానికి ఇలాంటి శరన్నవరాత్రులు మనకి ఎంతో సహకరిస్తాయని మనం గుర్తించాలి. చక్కగా అమ్మవారికి శ్రీచక్రార్చన చేసుకుందాం. అలాగే అమ్మవారి లలితా సహస్రనామం కూడా చదువుకుందాం. అలాగే త్రిశతి నామాలు కూడా చక్కగా చదువుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. గోత్రనామాలు చదువుతాను. ఎవరివైనా కొంచెం ఏమైనా సరిగ్గా చదవకపోయినా, అసలు చదవకపోయినా కొంచెం మెసేజ్ చేయండి. మ్యాక్సిమం అన్నీ కూడా నేను చదువుతున్నాను. ఒకవేళ కొన్ని పద్మిని 1, 2 పెట్టడం జరిగింది. అవి మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉన్నది లేనిది అనేది చక్కగా చూసుకొని చదువుతాను అని చెప్తాను. అలాగే మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా, అంటే సరిగ్గా చదవలేదు అని అంటే కనుక మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ని తప్పకుండా నాకు ఫార్వర్డ్ చేస్తారు. తప్పకుండా నేను చూస్తాను. కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం.